ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోను చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రియదేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఈ ఉదయకాలాన దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. మనము దేవుని పిల్లలమైతే మన ఆలోచన, మన యొక్క నడవడిక చాలా వ్యత్యాసంగా ఉంటుంది. దేవుని పిల్లలమైన మనము ఏది నిర్ణయిస్తామో అది జరుగుతుంది. లోకం నిర్ణయించేది జరిగితే దానివల్ల దేవునికి మహిమ రాదు. కానీ దేవుని పిల్లలు ఏది నిర్ణయిస్తారో అది జరిగితే దేవుడు కనపరచబడతాడు. దేవుని పిల్లలమైన మనము మన ఆలోచనలు జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మన ఆలోచనలను జాగ్రత్తగా క్రమపరుచుకోవాలి. వివేకం కలిగి ప్రవర్తించడం దేవుని పిల్లల యొక్క లక్షణం. ఈ కడవరి దినాల్లో సాతానుడి యొక్క పరిపాలన అణిచివేయబడాలనేది మనము కోరుకోవాల్సిన విషయమై ఉంది. దైవ గ్రంథంలో మనం చదివితే దేవుని గురించి తెలిసినటువంటి వాళ్ళు, దేవుని గుర్తెరిగినటువంటి వాళ్ళు కూడా సాతాను ప్రేరేపితులుగా, సాతాను సంబంధికులుగా మార్చబడడం చాలా దురదృష్టకరం. యేసు ప్రభు వారు ఫిలాతు ఎదుట నిలబడినప్పుడు ఫిలాతు అంటాడు, ఈయనందు నాకే తప్పిదం కనబడట్లేదు, ఈయన్ని నేను విడుదల చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ తదుపరి అన్నాడు, నేను బర్బాను విడుదల చేయాలా, యేసుని విడుదల చేయాలా అంటే వాళ్ళు బర్బాను కోరుకున్నారు. వాడొక బందిపోటు దొంగ, వాడిని కోరుకున్నారు. యేసుని సిలువేయమని కేకలు వేశారు. నేటి కాలంలో కూడా న్యాయము అణగదొరకబడతా ఉంది, అన్యాయం పెరిగిపోతూ ఉంది. మేలు చేసిన వాళ్ళకి కీడు చేద్దామా, కీడు చేసిన వాళ్ళకి మేలు చేద్దామా? మేలు చేసిన వాళ్ళకి కీడు చేయడం మంచిది కాదు, కీడు చేసిన వాళ్ళకి మేలు చేయడం మంచిది కాదు. మేలు ఎవరైతే చేశారో వాళ్ళకి మేలే చేయండి. మన నిర్ణయాలు, మన ఉద్దేశాలు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనము చాలా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు మనం కోరుకునే విషయాలు మన స్వలాభాని కోసం అయితే వాటి వల్ల నష్టమే కలుగుతుంది. మనము మన పిల్లల భవిష్యత్తును ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి, మనం కోరుకోవాలి. దేవుని ఎదుట మోకరించినప్పుడు మన విశ్వాస పరీక్షలో మనం కోరుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఒకరోజు దేవుని యొక్క పిల్లల ఆలోచనని దేవుడు గమనించాడు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని దేవుడు వివరించాడంటే, చెట్లన్నీ తమ మీద ఒక రాజు నియమించుకోవాలి అనుకున్నాయంట. అవి చేసిన పని ఏంటంటే, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే అంజూరపు చెట్టు ఒప్పుకోలా, ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే ద్రాక్ష చెట్టు ఒప్పుకోలా, ఒలీవాల చెట్టు దగ్గరికి వెళ్తే ఒలీవా చెట్టు కూడా ఒప్పుకోలా. ఎందుకంటే దైవ నిర్ణయం ఉంటే ఒప్పుకుంటాయి, కానీ అవి ఒప్పుకోకపోవడం మూలాన ఈ చెట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అంటే ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ముళ్ళ చెట్టుని తమకు రాజుగా ఉండమని అడిగినాయంట. ముళ్ళ చెట్టు చాలా సంతోషించిందరండి. ఎందుకు అంటే ముళ్ళ చెట్టు వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. ముళ్ళ చెట్టు పరిపాలన చేస్తే ఎలాగుంటుందంటే ప్రజల యొక్క కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి, చిందర వందరగా ఉంటుంది. దాని నీడ బాగున్నా అది కొద్ది కాలమే. ఎండాకాలం వస్తే ఆ ముళ్ళ చెట్టు యొక్క ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతాయి.
నిర్ణయాలు మనవే. మనము చాలా జాగ్రత్తగా సరియైన మార్గాన్ని ఎంచుకోవాలి. మనము దేవుని చిత్తంలో దాచబడిన వ్యక్తులను కనుగొనాలి. దైవకృప కలిగిన వ్యక్తులు కనుగొనాలి. దేవుని పిల్లలతోనే సమాధానాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని పిల్లల గురించిన ఆలోచన చేయాలి. దేవుని పిల్లల యొక్క హెచ్చింపు గురించి ప్రార్థించాలి. దేవుని పిల్లలు వర్ధిల్లాలి అని ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలే యాలాలి, ఏలుబడి చేయాలి అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు, మనము మన యొక్క ధైర్యాన్ని వ్యక్తీకరించాలి, మన విశ్వాసాన్ని వ్యక్తీకరించాలి. ఈ లోకంలో దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. అయితే దేవుడు తన పిల్లలకు ఎప్పుడు విజయాన్ని ఇస్తాడు? కీర్తనకారుడు అంటాడు, నీ దక్షిణాస్తము, నీ బాహుబలమే మాకు విజయాన్ని కలుగు చేసేది. దేవుని పిల్లలు ఆయుధాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలు ఏవో పిచ్చి తెలివితేటలు ఉపయోగించాల్సిన పని లేదు. దైవ చిత్తములో ఉన్న పిల్లలు ఒక్క మాట చెప్తే చాలు, ఆయన అద్భుతం చేస్తాడు. ఏక మనసుతో మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండండి. మనం రాబోయే కాలంలో మంచి ఆశీర్వాదాలను పొందబోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలాన మనం ఎవరిని కోరుకుంటున్నాం? సైతాను సంబంధికులనా, దేవుని బిడ్డనా? దేవుని బిడ్డలు మన పక్షాన ఉంటే మన యొక్క పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి. దైవ గ్రంథంలో రాయబడి ఉంది, ఏ రాజైతే, సొలొమోను అంటాడు, ఏ రాజైతే పేదల గురించి ఆలోచిస్తాడో ఆ రాజుని మనం వెన్నుకోవాలి, ఆ రాజుని ఎంపిక చేసుకోవాలి. మనకున్న రాజులు చాలామంది ఉంటారు. రాజరికం అందరికీ దొరికేది కాదు, అది దైవ కృప కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది. ఈ కాలంలో కూడా దేవుడు తన కృపను చూపుతూ ఉన్నాడు. మంచి పరిపాలన దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి మన నిర్ణయాలు సరిగ్గా నిర్ణయం చేసుకొని దేవుని పిల్లల పక్షాన మీరు నిలబడాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. మీరు దేవుని పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి. మామూలు వాళ్ళు కాదు, మనకు కావలసిన నాయకులు. దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా, ప్రపంచంలోనైనా దేవుని పిల్లలు నిలబడాలి. దేవుని పిల్లలు రాజ్యం వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క చిత్తంలో మీరందరూ నడవండి. దేవుడు తన చిత్తమును జరిగించి మన పక్షాన విజయం కలుగు చేయనుగాక.